కావాల్సిన వాటర్ బాడీలో 70% వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి. మన యొక్క భూమి చూడండి, 3 పక్కల వాటర్ ఉంటుంది, ఒక పక్కనే భూమి ఉంటుంది, అవునా కదా? అలాగే మన బాడీలో కూడా 70% వాటర్ ఉండాలి. మెయిన్ ఆర్గాన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ అన్నీ కూడా తేమతో నిండి ఉంటేనే బాగా వర్క్ జరుగుతాయి. తేమలు ఏమనుకోండి సరిగ్గా వర్క్ జరగవు. మన బ్రెయిన్కి ఒక పర్సెంటేజ్ వాటర్ కావాలి, కంటికి 90% వాటర్ కావాలి. సో మరి ఇలా వాటర్ అనేది మనకి ఉంటేనే బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది. మనం తిన్న ఫుడ్ బాడీకి పట్టాలన్నా వాటర్ కావాలి, అదే ఫుడ్ వేస్ట్లో బయటికి పోవాలన్నా వాటర్ కావాలి. సో వాటర్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటుంది చెప్తాను మన బాడీలో. మరి ఇలాంటి వాటర్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ చాలా మందికి తెలుసు వాటర్ ఎక్కువ తాగితే మంచిది, అవునా కదా? చాలా మంది ఏమంటారు వాటర్ ఎక్కువ తాగితే మంచిది అంతవరకే తెలుసు. కానీ ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఏ టైంలో తాగకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ప్రతి ఒక 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇప్పుడు ఒక 60 కేజీలు ఉన్నారు, ఎన్ని లీటర్లు కావాలి వాటర్? 3 లీటర్. 60 కేజీలు ఉన్న వాళ్ళకి 3 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. సో మరి ఇక్కడ మన బాడీలో మినిమం ఒక 4 లీటర్ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలనే విషయం చెప్తా ఉంటాం అన్నమాట. సో అలా అని చెప్పేసి 120 కేజీలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక 6 లీటర్ తాగాల అంటే అంత తాగాల్సిన అవసరం లేదు. మినిమం 4 లీటర్ అయినా మనం ఇవ్వగలిగితే తిన్న ఫుడ్ లో మనకి ఏదైతే ఇప్పుడు ఏ బాడీకైనా సరే మినిమం 4 అయినా సరే ఇవ్వగలగాలి. మనం ఇస్తే మనం ఎక్సెస్ సాల్ట్ ఏదైతే ఉందో లోపల దాన్ని బయటికి రిమూవ్ చేస్తా ఉంటది అనమాట. మనం తీసుకునేటువంటి 4 లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ మనకి రక్తాన్ని శుద్ధి చేస్తా ఉంటది అనమాట. 1 లీటర్ వాటర్. ఇంకొక లీటర్ వాటర్ ఆర్గాన్స్ ని మనకి క్లీన్ గా ఉంచేలాగా చేస్తుంది అనమాట. ఇంకొక లీటర్ వాటర్ మనం తిన్న ఫుడ్ బాడీకి పట్టడానికి అలాగే వేస్ట్ లో రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట. అలాగే ఇంకొక లీటర్ వాటర్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, దాని ద్వారా కూడా వెళ్ళిపోతా ఉంటది, డిహైడ్రేట్ అయిపోతా ఉంటది బాడీ. అందుకని 4 లీటర్ వాటర్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. కానీ మరి ఇవి ఎలా తాగాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా 1 గ్లాస్ వాటర్ అనేది కంపల్సరీ ఒక 1/2 లీటర్ వరకు తీసుకోవాలన్నమాట. ఎందుకని అంటే ఈ 1/2 లీటర్ వాటర్ మనకి ఫస్ట్ ఈ ఎలిమెంటరీ కెనాల్ ని క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఎంతమందికి ఆ విషయం తెలుసు? అలాగే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్, అలాగే మనం స్నానానికి వెళ్లే ముందు 1 గ్లాస్ వాటర్. అంటే నేను టీచర్ని కదా, నాకు తెలుసు కదా అనుకున్నా. న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాక చెప్పారనమాట, ఏమని స్నానానికి వెళ్లే ముందు మా కోచ్ అన్నారు 1 గ్లాస్ నీళ్ళు తాగేళ్ళండి అన్నారు. నేను అనుకున్నాను స్నానానికి వెళ్లే ముందు 1 గ్లాస్ నీళ్ళు ఎందుకు తాగాలి అని అక్కడ క్వశ్చన్ వేసాడు. ఎవరని చెప్తాం, నాకు తెలియదు అన్న. సో నేను టీచర్ని కదా అన్ని తెలుసు అనుకున్నా. అక్కడికి వెళ్ళాక అర్థమైంది స్నానానికి వెళ్లే ముందు 1 గ్లాస్ నీళ్లు అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో నార్మల్ గా ఉండడానికి, ఆర్గాన్స్ నీట్ గా ఉండడానికి 1 గ్లాస్ నీళ్లు తాగి వెళ్ళాలి స్నానానికి వెళ్లే ముందు. కానీ నీళ్లు కూడా ఎలా పడితే అలా తాగకూడదు. చాలా మంది ఇలా పరుగులు పెడితే తాగేస్తా ఉంటారు. ఇలా బాటిల్ ఎత్తేసి 1 లీటర్ అయిపోగానే దించుతారు కిందకి. సో ఇలా ఎవరైతే తాగుతూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మొక్కకి పైనుంచి నీళ్లు పోస్తే బాగుంటుందా, కింద బొంగును పోస్తే బాగుంటుందా? మొక్క బొంగును పోస్తే మంచిగా బ్రతుకుతుంది. పైనుంచి పోస్తే ఏమైంది, పడిపోయిన దాంట్లో వేళ్ళన్నీ బయటకు వచ్చేసి అది పాడైపోతా ఉంటది అనమాట. సో మరి ఇలా జరిగే క్రమంలో మనం కూడా మన ఆర్గాన్స్ కూడా స్మూత్ గా ఉంటాయి కదా, లోపల పాడైపోతాయి కదా. సో అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఖర్చు పెట్టుకుని గ్లాస్ తో తాగాలి వాటర్. బాటిల్ తో ఎత్తి పెట్టి పోసుకోవడం కాదు, ఖర్చు పెట్టుకుని తాగాలి. ఖర్చు పెట్టుకుని ఎప్పుడైతే మనం స్లోగా సిప్ బై సిప్ తీసుకుంటా ఉంటామో మన సలైవాతో మిక్స్ అయ్యి లోపలికి వెళ్తాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే సెల్ కి పడుతుంది. మనం తిన్న వాటర్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, అంతా కూడా సెల్ కి పడుతుంది అనమాట. ఇలా ఎప్పుడైతే వాటర్ ఇవ్వాలో అంటే ఎలా తాగాలో చెప్పుకున్నాము, అలాగే ఎంత తాగాలో చెప్పుకున్నాము, తాగిన తర్వాత బాడీలో ఎలా వర్క్ చేస్తుందో కూడా చెప్పుకున్నాం వాటర్. అలాగే ఎప్పుడు తాగకూడదు. నైట్ టైం చాలా మంది మధ్యలో 11ంటికి 12ంటికి 1 గంటకి లేచేసి బాటిల్ తాగేస్తారు గడగడ. అలా తాగకూడదు. తాగొచ్చు మధ్యలో కూడా, కానీ సిప్ బై సిప్ ఒక చిన్న గ్లాస్ తీసుకుని పడుకోవాలి. గోరువెచ్చని నీళ్లు నిద్రపోయే ముందు, మంచం ఎక్కే ముందు గోరువెచ్చగా ఒక చిన్న గ్లాస్ తాగి పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది అనమాట. సో ఇలా మనం అన్నం తినేటప్పుడు మళ్ళీ
గడగడగడ తాగేస్తారు అన్నం తినేటప్పుడు, పొట్ట పెరిగిపోతా ఉంటది అనమాట. దాంతో పాటు ఎయిర్ కూడా వెళ్ళిపోద్ది మీరు ఎత్తి పెట్టిపోయడం వల్ల. సో అందువల్ల అన్నం తినేటప్పుడు కూడా కొంచెం తీసుకున్నా, కంప్లీట్ అయిపోయాక ఒక సిప్ తీసుకున్నా, కంపల్సరీ దాదాపు 30 to 40 minutes గ్యాప్ ఉండాలి మీరు అన్నం తిన్న తర్వాత వాటర్ తాగడానికి. ఎందుకని మన స్టమక్ లో HCl అనేది మనం ఫుడ్ తిన్న తర్వాత మిక్స్ అవుతా ఉంటుంది అనమాట. ఈ యాసిడ్ తో మిక్స్ అయ్యే క్రమంలో మీరు తీసుకొచ్చి 1 లీటర్ వాటర్ పోసేసారు ఇందులో. ఇప్పుడు ఫుడ్ వెళ్ళింది, యాసిడ్ ఉంది, ఇప్పుడు ఈ లీటర్ వాటర్ పోసేసారు. ఇది ఏమైందంటే పుడుతోటి అయింది అనమాట. లోపల డైజెషన్ చేయలేదు. యాసిడ్ బాత్రూమ్ కడగడానికి కొంచెం తీసుకుంటాం, అందులో నీళ్ళు 1 లోట నీళ్ళు కలిపేస్తాం, పోస్తే క్లీన్ అయిద్దా? సరిగా అవ్వదు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కలిసిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. అందువల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ HCl అనేది చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి లోపల మనం తిన్న ఫుడ్. అందువల్ల ఒక గుక్కెడు తాగి ఒక 1/2 hour గ్యాప్ తీసుకుని చక్కగా మళ్ళీ వాటర్ అనేది మొదలు పెట్టాలి. అలా నీళ్ళు తాగొద్దని కాదు, వాటర్ భోజనం చేసిన తర్వాత అరగంట గ్యాప్ తీసుకుని తర్వాత మనం 1 లీటర్ వాటర్ అనేది స్లోగా నిదానంగా ఈవినింగ్ లోపు ఒక 2 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? వాటర్ మళ్ళీ మార్నింగ్ మొదలు పెడితే సాయంత్రం 6 లోపు కంప్లీట్ చేసేయాలి. అలాంటి పొద్దుగూకులు తాగకూడదు. మీరు ఏదైతే వాటర్ మీ కోచ్ చెప్పారో ఇక్కడ మీ బాడీకి తగ్గట్టుగా ఇక్కడ డిజైన్ చేస్తారు మీ కోచ్, వాళ్ళకి అడిగి తాగాలి. మళ్ళీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు మళ్ళీ 4 లీటర్లు తాగేయకూడదు అడగకుండా. మీ కోచ్ని అడిగి మీకున్న ఏదైతే ఛాలెంజ్ ఉందో చెప్పి దాని ప్రకారంగా మీరు వాటర్ మొదలు పెట్టాలి. ఓకేనా? అర్థమైందా వాటర్ క్లాస్? అర్థమైంది. థ్యాంక్ యూ. మరి అర్థమైతే క్లాస్ చేయొచ్చు కదా.